రొయ్యల సాగు చేస్తున్న రైతులు రోడ్డున పడ్డారు. ఒకప్పుడు రొయ్యల సాగు చేస్తున్న రైతు అంటే మేసం మెలేసి టైగర్ రొయ్యలు నేను సాగు చేస్తున్నానని చెప్పుకునేవాడు. అంటే అంత గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అలాంటి రొయ్యల సాగు చేస్తున్న రైతులు రోడ్డున పడిపోయారు. ఒకవైపు పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ఈ రొయ్యలు ప్రాసెసింగ్ చేసిన రొయ్యల ఎగుమతులు దారుణంగా తగ్గిపోయాయి. ఇక దాణా ధరలు ప్రతి సంవత్సరం కంపెనీలు పెంచుకుంటూ పోతా ఉన్నాయి. 30 సంవత్సరాల కిందట కిలో రొయ్య 400 రూపాయలు 30 కౌంట్ అమ్మితే ఇవాళ అదే కిలో రొయ్య 200 రూపాయలకి ధర పతనం అయిపోయింది. 30 సంవత్సరాల కిందట కేజీ దానా 25 రూపాయలు ఉంటే నేడు 120 నుంచి 130 రూపాయలు, 140 రూపాయలు, 150 రూపాయల దాకా ఆయా కంపెనీలు అమ్ముతా ఉన్నాయి. ఒక కేజీ రొయ్యలు పండించడానికి రైతుకి 300 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే రైతుకి దక్కుతున్న ధర మాత్రం 200 రూపాయల లోపే. అంటే ఒక్కో కేజీ మీద ఒక్కో రైతు 60 నుంచి 70 రూపాయల నుంచి 100 రూపాయల దాకా నష్టపోతూ ఉన్నారు. ఎకరాకి 2 లక్షల నష్టాన్ని భరించాల్సి వస్తూ ఉంది. ఒకవైపు ఈ దానా ఖర్చులు పెరిగిపోవటం, ఫీడ్ ఖర్చులు, ఇక సీడ్ అయితే క్వాలిటీ లేకపోవటం, ఇక రకరకాల వ్యాధులు విజృంభించడం, విద్యుత్ కోతలు, జనరేటర్లతో ఏరియేటర్స్ నడపాల్సి రావడం, ఇవన్నీ రొయ్యల రైతుల్ని సంక్షోభంలోకి నెట్టాయి. ఒకప్పుడు రొయ్యల సాగులోనే లక్షలు సంపాదించిన రైతులు నేడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం కనుక స్పందించి దానా ధరలు తగ్గించే విధంగా కంపెనీల మీద ఒత్తిడి తీసుకురావటం, రొయ్యల ఎక్స్పోర్ట్స్కి ప్రోత్సహించడం, రాయితీలు ఇవ్వడం చేయకపోతే రొయ్యల సాగు రైతులు మేము క్రాప్ హాలిడే పాటిస్తాము అంటూ నిన్న పాలకొల్లు భీమవరం రోడ్లో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. సహజంగా రొయ్యల రైతులు ఎప్పుడు రోడ్డు ఎక్కరు. ఎందుకంటే రొయ్యల రైతు అంటేనే ఒక డిగ్నిటీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అలాంటి రైతు రోడ్డుని పడిపోయాడు. రాబోయే రోజుల్లో కూడా ఈ రంగం ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు లేవు. అయితే అదృష్టం ఏంటంటే అమెరికా ఇరాన్ మధ్య సంధి కుదిరింది, ఇంకా ప్రకటించడమే తరువాయి అని రాయిటర్స్ వార్తా సంస్థ ద్వారా తెలుస్తాం. అధికారిక ప్రకటన రాలేదు కానీ యుద్ధం ముగిసింది అని చెప్తా ఉన్నారు. అదే కనుక జరిగితే కొంచెం పరిస్థితులు ఒక 2-3 నెలల్లో మెరుగుపడే అవకాశం ఉంది. రొయ్యల సాగు చేస్తున్న రైతులు ప్రతి రైతు కామెంట్ చేయండి. 1 ఎకరా రొయ్యల సాగుకి ఎంత ఖర్చు అవుతా ఉంది, ఎన్ని కౌంట్ వేస్తే ఎంత ఖర్చు అవుతా ఉంది, ప్రస్తుతం ఎంత ధర మీకు దక్కుతూ ఉంది, 1 కేజీకి మీరు ఎంత నష్టపోతూ ఉన్నారు, 1 ఎకరా సాగు చేస్తే ప్రస్తుతం మీరు ఎంత నష్టాన్ని భరిస్తూ ఉన్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి. ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి సాయం కోరుకుంటున్నారో అనే విషయాలను కూడా ప్రతి రైతు కామెంట్ చేయండి.